బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నూజివీడు మండలంలో 2 గ్రామాల రైతుల మధ్య భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దేవరగుంట, జంగంగూడెం గ్రామాల మధ్య ఉన్న చింతలగట్టు ప్రాంతంలో RS నెంబర్ 1 ప్రభుత్వ భూముల సాగుపై సరిహద్దుల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇదే వివాదం కారణంగా ఇరు గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి దిగారు. రాత్రి వేళల్లో పొలాల్లో వేసిన నీటి బోర్లను కోసేయడం, నాటిన మొక్కలను ధ్వంసం చేయడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టే చర్యలు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతను మరింతగా పెంచాయి. చివరకు పరిస్థితి అదుపు తప్పి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 2 గ్రామాలకు చెందిన 4 రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా భూమి మేము బాగా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు 91లో మాకు కాగితం ఇచ్చారు సార్. దాన్ని బట్టి మేము 30 సంవత్సరాల బట్టి దాంట్లో ఉంటున్నాం సార్. ఫీల్డ్లో అది 1 నెంబర్ సర్వే సార్. ఈ జంగూడెం అశోక్ గారు మమ్మల్ని 2 నెలల మట్టి బాగా ఏదిచ్చి దాంట్లో అరాచకం చేపిస్తున్నాడు సార్. ఆ లేబర్తో మేము పంట కూడా వేసుకునేట్లేదు సార్. మమ్మల్ని పంట వేసుకునేకోకుండా ఆగంభోగం చేసి ఇప్పుడు 2 నెలల మట్టి దాంట్లో బోర్లు కోసేసారు సార్. మొక్కలు నాటారు సార్. ఫారెస్ట్ రేంజర్ గారు వచ్చి మొక్కలు పీకేసాడు సార్. మొక్కలు పీకేసి మమ్మల్ని దాంట్లో మీరే చేసిందని చెప్పారని మేము గట్టు ఒకటి అడ్డం వేసారు సార్. చేనుకి అడ్డంగా ముందు కంపెత్తే మేము తగలబెట్టేశారు సార్. తర్వాత గట్టు వేసారు సార్. ఆ గట్టు మేము బూడితో కనిగితే వీళ్ళందరూ కలిసి వచ్చి 150 మంది అందరూ కలిసి 150 మంది దాకా వచ్చి మమ్మల్ని చితక బాధేసారు సార్. వాళ్ళు జంగూడెం అశోక్ గారు అన్నమాట. వాళ్ళ మనుషులండి. ఏ ఊర్లో మీది? మా దేవరం ఉంటుంది. ఆడద జంగంగూడెం. ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 42 పట్టాలు సార్. మా 50 గవర్నమెంట్ పట్టా భూమి. అది పట్టా భూమి సార్. రెవెన్యూ పట్టా భూమి సార్. దాని పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్. దాన్ని కబ్జా చేయాలని ఆయన మామూలుగా ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుంది సార్. మున్సిపల్ నుంచి దీంట్లోకి వచ్చి నా టీడీపీలోకి వచ్చి అరాచకం చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినారు సార్. వైఎస్ఆర్ పార్టీల నుంచి వచ్చారు సార్. మన టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రతాప్ గారు ఏం చేశాడంటే మమ్మల్ని వాళ్ళని పిలిచి మా పేషెంట్ గారు ఆయన మాట్లాడుకొని మమ్మల్ని కూడా దాకా రానిపిస్తారు. మా జోలికి రానివ్వడం. గవర్నమెంట్ మారాడు. గవర్నమెంట్ మారిన కాడి నుంచి మమ్మల్ని వేరెత్తున్నారు సార్. రైట్. ఇక ఏలూరు జిల్లాలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నూజివీడు మండలంలో 2 గ్రామాల రైతుల మధ్య అయితే ఓ భూ వివాదం అనేది ఈ ఉద్రిక్తతలకు కారణమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది నూజివీడు మండలంలో? ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో 2 గ్రామాల మధ్య రైతులు భూ వివాదం ఉద్రిక్తకి దారితీసింది. దేవరగుంటం, జంగగూడెం గ్రామాల మధ్య ఉన్నటువంటి చింతలగట్టు ప్రాంతంలో RS నెంబర్ 1లో ప్రభుత్వ భూముల సాగుపై సరిహద్దుల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ విధానం కారణంగా ఇరు గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి దిగారు. రాత్రి వేళల్లో పొలాల్లో వేసినటువంటి నీటి బోర్లను కోసేయడం, అదేవిధంగా నాటిన మొక్కలను ధ్వంసం చేయడం, ఒకరినొకరు రెచ్చగొట్టేలా మాట్లాడుకోవడం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత మరింతగా పెంచాయి. చివరకు పరిస్థితికి అదుపు తప్పి తీవ్ర ఘర్షణకు కూడా దారితీసింది. ఈ ఘర్షణలో 2 గ్రామాలకు చెందిన 4 రైతులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్తతను అదుపులో తెచ్చారు. ఈ నేపథ్యంలో గాయపడిన వారు వెంటనే నూజివీడు దగ్గర ఉన్నటువంటి నూజివీడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించారు. ఈ విధానానికి సంబంధించిన కారణాలు, బాధ్యతపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శాలిని, అలాగే అసలు ఈ భూ వివాదం రావడానికి కారణం ఏంటి కిరణ్? అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవరగుంట, జంగంగూడెం గ్రామాల మధ్య ఉన్నటువంటి RS నెంబర్ 1లో ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కూడా 2 గ్రామాలు కూడా ఇది నాది అనుకుంటూ కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.